ఉధృత వాతావరణం మధ్య ఈ యొక్క ఎమ్మెల్సీ నాగబాబుకు సంబంధించిన పర్యటన అయితే ముగిసినప్పటికీ ప్రధానంగా ఈ యొక్క గొడవలకు సంబంధించిన చినజేకంపేటలో ఇద్దరిపై టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇద్దరిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జనసేన కార్యకర్త ఎవరైతే ఉన్నారో నాగబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు టీడీపీ శ్రేణులు ఇద్దరిపైనతో కేసు నమోదు చేశారు. అలాగే ఆ కేసుతో పాటు ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించినట్టుగా మరొక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కేసులు టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు అవడంపై పక్కన టీడీపీ శ్రేణులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన జనసేన వర్సెస్ టీడీపీగా పిఠాపురం నియోజకవర్గంలో మారిపోయింది. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు వర్మకు ఎందుకు పిలుపునివ్వలేదంటూ ఓ పక్కన చెప్పుకొస్తున్నారు. జనసేనకు సంబంధించిన వాళ్ళైతే అధికారికంగా జిల్లా కలెక్టర్ పిలిపించారనేది కూడా ఓ పక్కన సమాచారం. పూర్తి స్థాయిలో వర్మకు సమాచారం ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అయితే 2 రోజులు భారీగా నిరసనల మధ్య అయితే కొనసాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదుపై టీడీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. సచిన్, అయితే ఇప్పుడు వర్మ వర్గానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ రైస్ అవుతున్న నేపథ్యంలో వర్మ ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే వర్మ రియాక్షన్కి సంబంధించి ఎలా ఉంది? ఆయన ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? అంటే ఏమంటున్నారు ఆయన? దీనిపై అయితే ఎటువంటి వర్మ నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఎందుకంటే తనకి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తనకు పిలుపు రాలేదనేది మొదటగా అందరూ కూడా ప్రచారం జరుగుతుంది. కూటమిగా ఉన్నప్పుడు తెలుగుదేశం సంబంధించిన అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు ప్రారంభోత్సవం కావాలి అనేది కూడా మొదటి నుంచి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ఒక్కసారిగా పిఠాపురం వచ్చినటువంటి పరిస్థితి. ఓ పక్కన నాగబాబు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో పక్కన ఎమ్మెల్సీ రాకపోవడంతో వర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులు కూడా మొదటి నుంచి కూడా గురుగా ఉన్నారు. ఎందుకంటే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు స్వయంగా అతను ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కేవలం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఒక కామెంట్ చేశారు. అంతేకాకుండా ఆయన గెలుపుకు మరొకరు ఎవరైనా అనుకుంటే మాత్రం వాళ్ళు కర్మ అంటూ కూడా ఇటువంటి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ యొక్క టీడీపీ శ్రేణులందరూ కూడా గురుగా ఉన్నారు. నాగబాబు యొక్క కామెంట్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఈ యొక్క వర్మకి ఎమ్మెల్సీ రాకపోయినపై కూడా ఓ పక్కన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్మ వర్గీయులంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా బాధ్యత చేపట్టిన నాగబాబు ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం రాకపోయినే అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా నిరసనలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దీనిపై వర్మ ఇంకా ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఎందుకంటే టీడీపీ శ్రేణులపైన కేసులు నమోదవడం చాలా దురదృష్టకరం అంటూ ఆయన అనుచరులుగా అయితే చెప్పుకొస్తున్నారు. దీనిపై మరి వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనిపై అధినాయకులకు ఏ విధమైనటువంటి ఫిర్యాదు చేస్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. పక్కన టీడీపీ శ్రేణులు అందరూ కూడా వర్మకి తెలియకుండానే ఈ విధంగా కార్యక్రమం చేపట్టారు అని ఆందోళన చేశారనేది కూడా తెలుసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే వర్మ లోకల్ గా ఉన్నారా లేదనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా. లైన్లోనే ఉండండి. ఇటు తెలుగుదేశం పార్టీ నేతలకి జన సైనికులకి మధ్య ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం అక్కడ చోటు చేసుకుందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మీరు లైన్లో ఉండే మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఒకసారి విజువల్స్కి వెళ్తాం నేరుగా. ఒకసారి చూడొచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు జై జనసేన అంటూ ఇంకొకరు జై బాబు లేకపోతే జై తెలుగుదేశం, జై వర్మ ఇలా అనేక స్లోగన్స్ ఇస్తున్నారు. అసలు ఇంతకీ ఎక్కడ ఈ అగ్గి రాజుకుంది? ఈ అగ్గి ఎందుకు అంతగా ఒక దావనలో వ్యాపించింది కొద్ది సెకండ్ల వ్యవధిలోనే? అక్కడ అంటే మొదటి నుంచి కూడా తెలిసిందే. ఒక పక్కన పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన కూటమిలో భాగంగానే, అలాగే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో వర్మ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం వచ్చిన నేపథ్యంలో తన సీటు త్యాగం చేసిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను మొదటి లిస్టులోనే ఎమ్మెల్సీ ఇస్తారనేది కూడా మొదటి నుంచి కూడా ప్రచారం అయితే జరిగింది. అతనికి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా మాట్లాడారు. అలాగే చంద్రబాబు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో
అక్కడికి ప్రధానంగా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం అంతా పూర్తయింది. ఒక పక్కన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం నేను తన కుటుంబం కూడా కృషి చేస్తామంటూ వర్మ కూడా గతంలో కూడా చెప్పుకొస్తారు. పవన్ కళ్యాణ్ వస్తే గెలిపించి బంగారుపేటలో పెడతామని ఆ విధంగానే తన యొక్క ఏదైతే టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవే విధంగా కృషి చేసినటువంటి పరిస్థితి ఉందని ఒక పక్కన టీడీపీ శ్రేణులందరూ కూడా వర్మ చెప్తేనే మేమంతా కూడా జనసేనకు ఓటేసామనేది కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి వాదన. కానీ వర్మకి ఈ విధంగా ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదంటూ అందరూ కూడా గుర్రుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఒక పక్కన ఆయనకి అసంతృప్తిగా ఉన్నాయి, మరో పక్కన ఏదైతే తనకి పిఠాపురం ఒక ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో పాటు నాగబాబు చేసిన కామెంట్స్ తోనే మొత్తం అంతా కూడా టీడీపీ యొక్క వివాదానికి ప్రధాన కారణం కూడా మొదటగా చెప్పుకోవచ్చు.